అవినీతి గురించి మాట్లాడతారు. ఎస్, వినండి వినండి, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇద్దరూ మంచివాళ్లే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదాకా జగన్మోహన్ రెడ్డి మంచివాడే. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి కూడా మంచివాడే, రాజశేఖర రెడ్డి గారు మంచివాడే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు ఎప్పుడు చేశారో తెలుసా? ఎవరు చేశారో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వీడిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి కోర్టులకు వెళ్లి కేసులు వేసి ఆరోపణలు చేశారు. ఎస్, నిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఇదే నిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఆ రోజు అధికారంలో ఉన్న సోనియా గాంధీ గారిని సైతం ఒక మాట కోసం అని చెప్పి నేను బయటకు వచ్చా. ఈ మాదిరిగా భయపడే పరిస్థితి లేదు. ఆ రోజు సోనియా గాంధీ గారితోనే కొట్లాడాం, చంద్రబాబు నాయుడు గారితోనే కొట్లాడతాం, ఇంకా ఎవరితోనో కానీ కొట్లాడతామని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, రాజకీయాలలో కేసులు పెట్టడం, రాజకీయాలలో ఇరికించడం ఇవేవి కొన్ని కొత్త ఏమి కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని రోజులు అదృష్టం కలిసి వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారి మీద 1000 పేజీల డాక్యుమెంట్ కోర్టుల దాకా వెళ్ళింది. కోర్టుల్లో టెక్నికల్ గ్రౌండ్స్ మీద చంద్రబాబు నాయుడు గారి డాక్యుమెంట్స్ ను యాక్సెప్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి అదృష్టం అది. ఇవాళటి గుణం చెప్తా ఉన్నా, కేసులు పెట్టడము, కేసులు పెట్టి ఇరికించాలనుకోవడము, దానివల్ల అవినీతి అని చెప్పడము, ఇవన్నీ చేయడము రాజకీయాలలో పెద్ద విషయం ఏం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ నరేంద్ర మోడీ గారిని కలవండి, మీ అరుణ్ జైట్లీ గారిని కలవండి, మీ సురేష్ బాబు గారిని కలవండి, కలిసి అడగండి నేనేం మాట్లాడాను వాళ్ళతో అని చెప్పి. వాళ్ళతో నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి చెప్పించగలుగుతారని నీ మాటలు మాట్లాడాను అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే రకంగా జయలలిత దగ్గర నుంచి మమతా బెనర్జీ దగ్గర నుంచి ఏ ముఖ్యమంత్రి కానివ్వండి, ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా కానివ్వండి, ఎవరైనా వీళ్ళు వెళ్ళి ఒక ఇంపార్టెంట్ సెంట్రల్ లెవెల్ నాయకుడిని ఎవరైనా కలిసినప్పుడు న్యాచురల్ గానే రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు కర్టెసీ కోసం అని చెప్పి వాళ్ళతో కలిసి ఏకాంతంగా ఉండి కప్పు కాఫీ తాగి వస్తారు. ఇది నేను చెప్పాల్సిన పని లేదు. రాజకీయాలలో తెలిసిన ఎవరినెక్కడైనా కానీ ఇదే చెప్తారు. ఇది ఫస్ట్ తెలుసుకోండి. మీ నాయకులను పోయి ఫస్ట్ మీరు అడగండి, మీ నాయకులు నాతో ఏం మాట్లాడారు అని చెప్పి, మీ నాయకులు నేనేం అడిగాను అని చెప్పి తెలుసుకోండి. దాని తర్వాత మీరు మాట్లాడండి. మీ ఇష్టం వచ్చిన ఆరోపణలు, మీ ఇష్టం వచ్చిన తీరులో చేసుకుంటూ పోవడం, మీరు ఆడ చేయడం, నేను ఈడ మాట్లాడడం ఇవి కాదు. ఇక్కడ జరుగుతూ ఉన్నదేంది, చర్చ జరుగుతూ ఉన్నదేంది? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో గవర్నర్స్ అడ్రస్ లో మీరు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారే గవర్నర్స్ అడ్రస్ చెప్పారు. ఏం చెప్పారు? రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది అని చెప్పి గవర్నర్స్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు పెట్టి వరుసగా రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తా ఉందని చెప్పి వరుసగా చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. మీ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు. అడగండి, ఎందుకు అడగడం లేదు? ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా, అన్యాయం చేస్తా ఉన్నాడు అని అంటే ఎందుకు మిమ్మల్ని మంత్రి పదవుల్లో కొనసాగిస్తున్నాడు అని ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అన్యాయం చేస్తా ఉన్నాడు అని అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తూ తన మంత్రులను కొనసాగిస్తున్నాడు అని అడుగుతా ఉన్నా. ఈ సమాధానం చెప్పలేరు. చివరకు గవర్నర్స్ అడ్రస్ మీద మా సభ్యుడు లేచి మాట్లాడడం మొదలుపెట్టేసరికి ఎంతగా భయపడిపోతున్నారు అని అంటే, మాట్లాడడం మొదలుపెట్టిన 20 నిమిషాలు కాలేదు, ప్రతిసారి ఆరోపణలే లేయడం. మాట్లాడేది రాజా, ఆరోపణ చేసేది జగన్ మీద. మళ్ళా జగన్ దాని మీద వివరణ ఇవ్వకపోతే మీ వర్షన్ మాత్రమే పోతుంది మీడియాకు. కారణం ఏంటంటే ఏబిఎన్ మీ ఛానల్, వాళ్ళకి మాత్రమే టీవీ రైట్స్ ఇచ్చారు. ఇంతకన్నా అన్యాయం ఏందండి? ఇప్పటికైనా రాజాని మాట్లాడనివ్వండి, కనీసం ఇప్పటికైనా కూర్చోండి, రాష్ట్రం గురించి తెలుసుకోండి, మంచి ఎలా చేయాలో తెలుసుకోండి, మంచి గురించి పాటుపడండి. ఇప్పటికైనా ఆ పిల్లల్ని మాట్లాడనివ్వండి, ఆ పిల్లల దగ్గర నుంచి నేర్చుకోండి. అధ్యక్ష, ఇంతకుముందు గౌరవనీయులైన మంత్రులు కె కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ, దానికి ముందు అచ్చెన్నాయుడు కూడా మాట్లాడారు. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేసింది అని మీరు అనుకుంటా ఉంటే ఎందుకు మీరు బీజేపీ ప్రభుత్వంలో కేంద్రంలో కొనసాగుతున్నారు అని మేము మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసింది అని మీరు అనుకుంటా ఉంటే
ఎందుకు బీజేపీకి సంబంధించిన మంత్రులను మీ ప్రభుత్వంలో ఇక్కడ కొనసాగిస్తున్నారు అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష మాటి మాటికి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష ఇది మాటి మాటికి బీజేపీ చేసింది జగన్ స్పందించడం లేదు, బీజేపీ చెప్పినా జగన్ స్పందించడం లేదు. ఏందండి ఇది నాకు అర్థం కావడం లేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే సోమయాజుల్ గారు ద మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ ఇన్ ద పార్టీ, పిఎస్సిలో సీనియర్ మోస్ట్ పొజిషన్లో ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తి, ఎకానమిస్టు బయటికి వచ్చి బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గురించి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందే వేలెత్తి చూపించిన వ్యక్తి సోమయాజుల్ గారు. ఒకటే అడుగుతా ఉన్న అధ్యక్ష, పార్టీ వ్యూస్ ఏదన్నా చెప్పేటప్పుడు ప్రతి విషయంలోనూ ప్రతిసారి పార్టీ అధ్యక్షుడి ముందుకు వచ్చి చెప్పడు. నరేంద్ర మోడీ గారు బీజేపీ తరఫున ప్రతిసారి ఆయన ముందుకు వచ్చి పార్టీ వ్యూస్ చెప్పడు. బీజేపీ తరఫున స్పోక్స్మెన్ ఉంటారు, వాళ్ళు వచ్చి పార్టీ వ్యూస్ చెప్తారు. సిమిలర్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి విషయంలోనూ సోనియా గాంధీ ముందుకు వచ్చి పార్టీ వ్యూస్ చెప్పదు. వాళ్ళ పార్టీకి సంబంధించిన స్పోక్స్మెన్ ముందుకు వచ్చి వాళ్ళ వ్యూస్ చెప్తారు. సిమిలర్లీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికి కొంత మీడియా పిచ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన ఒక్కడే మాత్రమే వచ్చి మాటికి మీడియాకు 2 రోజులకు ఒకసారి రోజుకు ఒకసారి కనిపిస్తారు. మిగిలిన వాళ్ళు ఎవరు కనిపించరు. ఇప్పటికైనా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను సవాలు విసురుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజంగానే బీజేపీ మీకు అన్యాయం చేసింది, రాష్ట్రానికి అన్యాయం చేసిందని మీరు అనుకుంటా ఉంటే ఎందుకు మీరు మీ మంత్రి పదవులను అక్కడి నుంచి ఎందుకు తీసుకొని రావడం లేదో చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నేను నిలదీస్తా ఉన్నా. దమ్ము ధైర్యము ఉంటే మద్దతు ఉపసంహరించుకోండి. దమ్ము ధైర్యము ఉంటే ఇక్కడ మీకున్న మంత్రుల్లో బీజేపీ తరఫున ఉన్న మంత్రుల్లో ప్రస్తావన చేయండి, దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని మీ చేతగానితనాన్ని, మీరు చెయ్యలేని తనాన్ని వేరే వాళ్ళ మీదకి రుద్దడము, జగన్ ఎందుకు పలకడం లేదు, ఆయన ఎందుకు పలకడం లేదు, ఆయన ఎందుకు ముందుకు రావడం లేదు, ఆయన ఏం చేయడం లేదు, ఏంటండి ఇది? ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని పట్టుకొని మీరు మాట్లాడేది ఏంది? చేయాల్సింది మీరు చేయరు, మీ నిందలు మా మీద వేస్తారు. ఏదైనా హద్దు పొద్దు ఉండాలి, ఏదైనా మాట్లాడాలంటే వింటున్నాం కదా అని చెప్పి మైకులు మీకే ఇస్తారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పోతా ఉన్నారు. అధ్యక్ష ఎంత చక్కగా నొక్కారు అధ్యక్ష సన్నాయి నొక్కులు మాత్రం. నిజంగా డ్రామా చాలా చక్కగా ఉంది అధ్యక్ష. ఒక పక్కేమో బీజేపీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి సన్నాయి నొక్కులు నొక్కుంటా పోతారు. ఆయన బీజేపీ గారి కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కొనసాగిస్తారు. రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని మళ్ళీ చివరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రులే మళ్ళీ చెప్తారు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఇదే బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆనందంగా కొనసాగుతారు. మళ్ళీ ఒకరినొకరు ఎంత బాహాటంగా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆయన సపోర్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు గారు చిక్కగా నవ్వడం ఎంత బాగుందంటే అధ్యక్ష, నిజంగా ఈ డ్రామాను చూస్తూ ఉంటే ఆహా ఎంత గొప్పగా మీరు ఆర్టిస్టులు అయిపోయారని చెప్పి అనిపిస్తూ ఉంది అధ్యక్ష. మరి నిజంగానే బీజేపీ మీద మీకు అంత వ్యామోహం ఉంటే, బీజేపీ అంత బాగా చేస్తా ఉందని మీకు అనుకుంటా ఉంటే, మరి ఎందుకు బీజేపీ అన్యాయం చేస్తా ఉంది, బీజేపీ అన్యాయం చేసింది, ఎందుకు జగన్ ముందుకు రావడం లేదు అని చెప్పి మళ్ళీ బీజేపీని అనడము, మళ్ళీ జగన్ అనడము, దాంతోపాటు కలిపి ఎందుకండి ఇది ఎంత అని అడుగుతా ఉన్న డ్రామాలు. అసలు జగన్ ఏం చేశాడు? జగన్ ఏం చేశాడు? అసలు మాకు మా చేతుల్లో లేకపోయినా మేము ఢిల్లీకి 3 సార్లు పోయాం. ఢిల్లీకి 3 సార్లు పోయి ప్రధానమంత్రి దగ్గర నుంచి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ దగ్గర వరకు కూడా, చివరికి రైల్వే మినిస్టర్ దగ్గర కూడా ప్రతి ఒక్కరిని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కలిసి రాష్ట్రానికి సంబంధించిన అర్జీలు ఇచ్చాం. మేము చేయవలసిందంతా మేము చేశాం. కానీ మీరు ఒకవైపునేమో ప్రజలను మోసం చేస్తూ పోతారు, చక్కగా డ్రామాలు ఆడతారు, మళ్ళీ ఆరోపణ చేసేదేమో జగన్ ఉన్నాడు కదా, జగన్ మీద ఆరోపణ చేయండి. వాహా ఎంత చక్కటి డ్రామా అబ్బా.
మేము ఎప్పుడు ఢిల్లీకి పోయినా కూడా అధ్యక్ష, మేము ఎప్పుడు ఢిల్లీకి పోయినా కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి ఫైనాన్స్ మినిస్టరు, రైల్వే మినిస్టరు ఎవరి దగ్గరికి మేము వెళ్ళినా కూడా అర్జీలు తీసుకొని పోతా ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలు ఆ అర్జీల్లో రాసి ఆ అర్జీలు వాళ్ళకి ఇవ్వడమే కాకుండా వాటి మీద డిస్కస్ చేయడమే కాకుండా ఆ అర్జీ కాపీని కూడా ప్రతి సందర్భంలోనూ మీడియా ఎదుటకు వచ్చి ఇదిగో ఇది ఇచ్చాము అని చెప్పి మీడియాకు ప్రతి సందర్భంలోనూ చూపిస్తూ వచ్చాం. నాకు ఇంకొకటి ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి ఉంది అధ్యక్ష. అసలు మాటి మాటికి నేను రాష్ట్రానికి సంబంధించి సమస్యల మీద వెళ్ళి స్పందిస్తూ అక్కడ వాళ్ళకు అర్జీలు ఇస్తే రాష్ట్రానికి సంబంధించిన ప్రతిసారి నేను ఇప్పటికి దాదాపుగా 3 సార్లు నేను పోతే 9 నెలల్లో పోతే పోయారు అని అంటారు, పోయి వేరేది మాట్లాడుకునే దానికి పోయారు అని అంటారు, పోకపోతే పోలేదు అని అంటారు. నాకు ఇంకోటి అర్థం కాని విషయం ఉంటుంది అధ్యక్ష. ప్రతి సందర్భంలోనూ అర్జీ తీసుకొని పోయి ఇస్తా ఉన్నాం, ఇచ్చిన అర్జీని మీడియాకు కూడా చెప్తా ఉన్నాం. కానీ మాటి మాటికి వీళ్ళు ఆపాదిస్తున్నారు. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేను నరేంద్ర మోడీ గారు కానీ మాట్లాడేటప్పుడు కానీ, లేదా నేను అరుణ్ జైట్లీ గారు కానీ మాట్లాడేటప్పుడు కానీ, లేదు నేను సురేష్ ప్రభు గారు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఎవరైనా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, యనమల రామకృష్ణుడు గారు కానీ, లేకపోతే ఈ ఆరోపణలు చేసే వీళ్ళు ఎవరైనా కానీ ఎవరైనా అక్కడ ఉన్నారా? వాళ్ళ ముందర నేను ఏమైనా మాట్లాడింది విన్నారా? వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి బాబు గారికి ఫోన్ చేసి బాబు నేను నరేంద్ర మోడీని మాట్లాడుతున్నాను, బాబు నేను అరుణ్ జైట్లీని మాట్లాడుతున్నాను, జగన్ నా దగ్గరకు వచ్చి ఇవన్నీ అడిగాడు, రాష్ట్రాల గురించి మాట్లాడలేదా మీకేం చెప్పాడా? మరి ఏందయ్యా ఇది? ఆంధ్ర రాష్ట్రాన్ని మీ ఇష్టం వచ్చినట్టుగా రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు మీరు. అధ్యక్ష, చెప్పిందే మళ్ళీ ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏమి ట్యూషన్లు ఇచ్చాడంటే మీకు మాత్రం కళ్ళు ఆర్పకుండా ఎలా అబద్ధాలు ఆడాలి, ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి ఎలా చెప్పించాలి, కాస్త కూస్తూ ప్రజల్లో అనుమానం ఎలా లేపించాలి. చంద్రబాబు నాయుడు గారు గోబెల్స్ని మించిపోయారు అధ్యక్ష. కనీసం ఇప్పటికైనా మీరు చేసిన తప్పులు కాస్త పక్కన పెట్టి రాజా ట్యూషన్లు చెప్తాడు, రాజా దగ్గర నుంచి కాస్త వినండి. అధ్యక్ష, రాష్ట్రానికి అన్యాయం జరిగింది, జగన్ చెప్పడం లేదు అన్నాడు. నిండు సభలో ఇవాళ మీ మంత్రులను బర్తరఫ్ చేయండి, అక్కడ సపోర్ట్ విత్డ్రా చేయండి అని చెప్పి నిండు సభలో నేను ఇవాళ అడుగుతా ఉంటే ఇది చెప్పినట్టు కాదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను ఇక్కడ.